సమస్తము దేవుని వల్లనే కలుగుతుంది కాబట్టి మనము గర్వంగా మాట్లాడే అవకాశము లేదు. ఏది కూడా నువ్వు చేసుకున్నది కాదు, సమస్తం దేవుని వల్లనే కలుగుతున్నాయి. కాబట్టి గర్వపు మాటలు మాట్లాడద్దు. గర్వపు మాటలు మీ నోటికి రానీయకుడి. సమస్తం దేవుని వల్ల కలుగుతున్నప్పుడు, సమస్త జ్ఞానము దేవుడే మనకు దయచేస్తున్నప్పుడు, మనల్ని పోషిస్తుంది దేవుడే, సంరక్షిస్తుంది దేవుడే, మేలు దేవుని వద్ద నుండే వస్తున్నాయి. అలాగే దేవుడు మనము సన్మార్గాల్లో నడవకుండా అక్రమ మార్గాల్లో వెళ్ళేటప్పుడు దండిస్తుంది ఆయనే. అలాగే బాధపడుతూ ఉన్న వ్యక్తులను ఆదరిస్తుంది దేవుడే. మరి వేటిని బట్టి మీరు గర్విస్తారు? ఏది మీదని చెప్పి మీరు గర్విస్తారో చెప్పండి అంటుంది. ఎవరు? హన్నా. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు. మీరు చాలా ప్రఖ్యాతి కాంచిన వారు అని అంటారు కదా, వారు సైతము దేవుని సహాయం లేకపోతే ఏమైపోతారు? ఓడిపోతారు. విజయాలు దేవుని సొంత